ఎవరికి ఎవరైనా ఉంటే మనం సార్ ఇంకెవరైనా హెచ్ఎం గారు సార్ సుందరిమణి గారు ప్లీజ్ స్టార్ట్ చేశాను సార్ రైట్. అందరం కూడా ఒకసారి నిశ్శబ్దంగా ఉన్నాం. అందరినీ కోఆర్డినేట్ చేయకూడదు. మరి ఈ రోజు ఒక మాట చెప్తున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వాసుదేవ్ సుభాష్ గారు ఒక్కసారి గట్టిగా చెప్పండి కొడదాం. వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఎంఎస్డీఓ సార్కి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆనసీని గారు కోఆర్డినేటర్ ఆఫ్ అవర్ డివిజన్ సిహెచ్ శ్రీనివాస్ గారు స్వాగతం పలుకుతున్నాం. మండలం తరఫున సిహెచ్ శ్రీనివాస్ గారు. ఎంఎస్డీఓస్ ఆఫ్ 5 మండల్స్ ప్లీజ్. ఎంఎస్డీఓస్ మండల్ కోఆర్డినేటర్స్ ఆఫ్ 5 మండల్స్ సార్ ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు. ఎంఎస్డీఓస్ ఒకసారి. సరే సార్ సీనియర్ ఆనసీని గారు ఓకేనా? ఆనసీని గారు ఓకేనా? రైట్. మరి మరొక్కసారి ఒక్క మాట, ఉపాధ్యాయులు ప్రతినిత్యం కూడా పాఠశాలలో విద్యార్థులతో సతమతమవుతున్నటువంటి సన్నివేశం మీ అందరికీ తెలుసు. అందుకే మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు అంటే పెద్దపేట వేస్తారు. ఒక్కసారి గట్టిగా మన మినిస్టర్ గారికి థ్యాంక్స్ చేద్దాం. అలాగే సత్యం గారి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టీచర్స్ గేమ్స్ 2025-26 ఆర్గనైజ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఇష్యూ అని తెలియజేస్తూ మరి ఈనాడు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి విద్యాశాఖ పక్షాన సాదర స్వాగతం తెలియజేస్తూ మా గౌరవ డిఓ గారు రామలక్ష్మణ మూర్తి గారి తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ అందరం ఒకసారి నుంచున్నాం. వందే మాతరంతో ప్రారంభిద్దాం. మహిళా తల్లుడు ఒక టెన్షన్. వందే మాతరం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామళాం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామినీ పూర్ణకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. అందరూ ఆశీర్వాదం. Now I request our respected DYO of Ramchandrapuram, in charge of K. Mattapeta also, వారిని కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని విద్యాశాఖ పక్షాన ముందుకు తీసుకెళ్తున్న మా డిఓ గారికి మరొకసారి మీ పక్షాన మా పక్షాన మీకు కూడా తెలియజేస్తూ నౌ ఐ రిక్వెస్ట్ అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా. సభాయ నమః. మరి ఈ రోజు మన రామచంద్రాపురం డివిజన్ సంబంధించి టీచర్స్ క్రికెట్, అదేవిధంగా త్రోబాలు, ఈ 2 పోటీలు నిర్వహించడానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అందరికీ ఆప్తులు, ఏ కార్యక్రమం అయినా సరే నేను ఉన్నానంటూ మనందరికీ కూడా భరోసా ఇచ్చేటటువంటి పెద్దలు, ఈ రోజు ప్రజా దర్బారు ఉన్నా సరే ఎన్ని కార్యక్రమాలున్నా విద్యా సంబంధమైన కార్యక్రమాలంటే నేను ఇక్కడ ఉప విద్యాశాఖ అధికారి వచ్చి నుంచి గమనిస్తున్నాను. ఎన్ని కార్యక్రమాలున్నా సరే విద్యకు సంబంధించిన కార్యక్రమం అంటే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మరి అంటే మిగతా కార్యక్రమాలు అటెండ్ అవ్వరని కాదండి, అన్ని అంటే మనం విద్యకు సంబంధించిన ఎక్కువ చూస్తుంటాం కనుక ఏ కార్యక్రమం కూడా మరి సార్ మిస్ అవ్వకుండా వచ్చి మన అందరిని ఆశీర్వదిస్తున్నందుకు సత్యం గారికి
అందరి తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సోదరి చైర్పర్సన్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి ఎంపీపీస్, అదేవిధంగా కౌన్సిలర్స్, అదేవిధంగా ముఖ్యంగా మా జిల్లా నుంచి ఎంతో అభిమానంగా డిస్ట్రిక్ట్ తరపున ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని మరి వచ్చినటువంటి డిఎస్ఓ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఐఏ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి, ఎంఈఓస్, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎంఎస్డిఓస్, ఈ కార్యక్రమాన్ని ముందుండి ఎంతో భరోసాతో నడిపిస్తున్నటువంటి స్థానిక ఎంఈఓ ప్లస్ హెచ్ఎం అయినటువంటి వీర్రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా డివిజన్ స్థాయి కోఆర్డినేటరు ఏ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆ శ్రీనివాస్ గారికి, లోకల్ పీడీస్ అందరికీ కూడా, వ్యాయామోపాధ్యాయులు ఏ శ్రీనివాస్ గారు, అదే మనం డివిజనల్ స్థాయి వ్యాయామోపాధ్యాయులు డివిజనల్ స్థాయి కోఆర్డినేటర్ గారు ఆని శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి, లోకల్ వ్యాయామోపాధ్యాయులు ఎంఎస్డిఓస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేయాలి. ఈరోజు మీరు అనేక పనుల ఒత్తిడి మధ్య కూడా మీ యొక్క మండల విద్యాశాఖ అధికారులు, మీ ప్రధానోపాధ్యాయుల యొక్క సూచన మేరకు అసలు టీమ్స్ అవుతాయా అనేటటువంటి సందర్భంలో మరి మీరందరూ ముందుకు వచ్చి మన విద్యాశాఖ యొక్క ఏ కార్యక్రమం అన్నా సరే మేము ముందుంటాం, మేము ఎంత అలసట చెందినా సరే విద్యకు సంబంధించిన ఏ కార్యక్రమం అన్నా సరే మేము ముందుంటాము అనేటటువంటి ఒక స్పోర్టివ్నెస్తో మీరందరూ కూడా చాలా స్పోర్టివ్గా ముందుకు వచ్చి మండలాల్లో అద్భుతంగా ఆడి డివిజనల్ స్థాయికి వచ్చినందుకు ముందు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మనము స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తామో స్పోర్టివ్నెస్ ఉండాలి, గెలిపోవటం సహజము అనేటటువంటి సూత్రాన్ని మనం పదే పదే చెప్తుంటాము. ఇక్కడ కూడా అదే మనం పాటిస్తాము. కనుక మీరు ఇంతవరకు రావటం అన్నది చాలా ఒక మధురమైన జ్ఞాపకం మీకు, మాకు కూడాను. మరి చాలా చిన్నపిల్లల కింద కనిపిస్తున్నారు మీరు అందరూ. మరి మీ టీనేజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో సహజంగా ఏ కార్యక్రమాన్నా సరే మనకి కాస్తంత దాతల సహకారం కూడా ఉండాలి. ఆ విధంగా మరి కేవీఆర్ డాక్టర్ గారు సతీష్ గారు అయితేనేమి, అలాగే చక్రవర్తి గారు అయితేనేమి, ఇంకా కొంతమంది వారి యొక్క సహకారం అందజేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సారు చాలా అతి ముఖ్యమైనటువంటి స్పందన కార్యక్రమం నుంచి వచ్చారు కనుక మరి మనం ఇంకా ఏమైనా ఉంటే రేపు మాట్లాడచ్చు. సార్కి ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ప్రజల మధ్య ఉండే మనిషి ఆ ప్రజా సమస్యలకు ఎక్కువ సంబంధించినట్లయితే కనుక మరి వారు ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయుల స్పోర్ట్స్కి ఇచ్చేసిన మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీదేవి గారికి, మా ఎంపీపీ భవానీ గారికి, అలాగే ఎంఈవైఓ గారికి, అలాగే ఎంఈఓ గారికి, పెద్దలందరికీ, అధికారులకు, ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్స్కి. మీరు ఇప్పుడు టీచర్లా కనపట్లేదు నాకు, ఎవరో కూడా నేను ఎటు చూసినా టీచర్లా కనపట్లేదు, స్పోర్ట్స్ మ్యాన్ లాగా కనపడుతున్నారు. ఇందాక డిఈఓ గారు అన్నట్టు చిన్నపిల్లలాగే కనపడుతున్నారు నాకు. ఇంచేతంటే మీరు కూర్చునే విధానం, మిమ్మల్ని కూడా ఈ అధికారులు ఏంటంటే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టారు మీరు. నేను వచ్చేదానికి టీచర్లు ఎక్కడ అని జస్ట్ అలా చూడలేదు, కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు, చిన్నపిల్లలాగే కనపడుతున్నారు నాకు. మీరందరూ
ఈ పోటీని మంచి రసవత్తరంగా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఉత్సాహం మీలో కనపడుతుంది. ఇదొక మనకి ఈ పోటీ అనేది ఒక ఉల్లాసం. ఈ వయసులో నాకు కూడా ఆడాలనే ఉంటది. చిన్నప్పుడు గుర్తులు స్మృతికి వస్తుంటాయి. ఈ ఆట అనేది ఒక ఉల్లాసం. మీ యొక్క టెన్షన్ లో ఉన్న మీ యొక్క ప్రొఫెషన్ నుంచి వేళ ఈ టైప్లోకి వచ్చినందుకు నేను ఒకటి స్వార్థం ఒకటి ఉంది మాకు. మన రామచంద్రపురం నియోజకవర్గ ఉపాధ్యాయ బాయ్స్ ఎవరండి? మన ఈ మండలం రామచంద్రపురం మండలం మీరు కప్పు కొట్టుకు రావాలి. సుభాష్ గారి పేరు నిలబెట్టాలి. ఉన్న వాళ్ళు అందరూ మాకు సహకరించండి. అండి గంగవరం మండలం ఎవరు? గంగవరం ఉత్సాహంగా లేరు మీరు చేయొద్దండి. భయాన్ని ఖాళీ కనపడుతుంది మరి గంగవరం మండలం. ఓకే, మీరు కూడానా? మీరు స్పోర్ట్స్ మ్యానే కాబట్టి అది సరదాగా అన్నాను. అందరూ కష్టపడి ఎవరు కష్టపడితే వాళ్ళకే వస్తుంది. ఇది ఏంటంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఇదొక స్పోర్టివ్ గా తీసుకోవాలి అంతే. మనం గెలుస్తామో గెలవకపోతామని కాదు. ఇదొక ఉల్లాసంగా ఉత్సాహంగా జరిపే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నేను మిస్ అవుతున్నందుకు నేను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. మీ అందరూ కూడా వీలైతే నేను సాయంత్రం వస్తాను. మీకు మిమ్మల్ని ఎవరు మనకి ప్రైజ్ తెచ్చారన్నది వచ్చి కంపల్సరిగా మీతోటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటానని తెలియజేస్తూ, కొంచెం అతి ముఖ్యమైన పని ఉన్న దాని మీద ఎక్కువసేపు మాట్లాడాలి కానీ ఇంకా నాకు కొంచెం అక్కడ టెన్షన్ ఉంది, పని వర్క్ లోడ్ ఉంది. దానివల్ల మీ అందరి దగ్గర సెలవు తీసుకుని మీరందరూ కూడా సాయంత్రం దాకా కూడా ఉపాధ్యాయులు కాదు, స్పోర్ట్స్ మ్యాన్. మీరందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉండండి. ఈ రోజుని ఎంజాయ్ చేయటం మనకు ఆ గుర్తు అలా ఉండిపోద్ది. ఇది మనం మళ్ళీ ఈ డివిజన్ నుంచి వెళ్ళిన తర్వాత వేరే డివిజన్ తోటి ఉంటుందండి. స్టేట్కి వెళ్తుంది. స్టేట్కి కూడా వెళ్ళాలని మీరు అంటే ఆ ఉత్సాహం మీలో కనపడుతుంది. స్టేట్కి కూడా మీరు మన డివిజన్ నుంచి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎంతో చక్కటి కట్టడం పిల్లలే ఆటలు ఆడుకుంటారు. కానీ మనం కూడా మన స్కూల్లో ఏదో ఏ విధంగా ఆడుతున్నామో ఆ విధంగా చేసుకుంటూ ఈరోజు చక్కటి కార్యక్రమం అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మంచి విషయం. అందరికీ కూడా నాకు అర్థం ఏంటంటే రామచంద్రపురం కావాలి కాబట్టి నేను మా వాళ్ళు ఈ మెమోరీస్ అన్నింటినీ ఒకసారి చాలా యాక్టివ్గా పిల్లలుగానే ఇప్పుడు టీచర్స్గా కాకుండా పిల్లలుగానే ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కాలిపోతుంది. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆడించేవారు మీరే ఈరోజు బాల్యాన్ని గుర్తు చేసుకునే ఆటలు ఈరోజు మీరు ఇక్కడ వచ్చి ఆడుతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు టీచర్స్ కాకుండా చిన్నపిల్లల్లా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా మీరు పిల్లలతో ఆటలాడించడం స్ట్రెస్ అంటే అటు ఇటు తిరగడం ఇలా ఉంటుంది. కానీ ఈరోజు మీరు గ్రౌండ్లో మీరు ఆడించే పిల్లల వయసు మీరు చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఎన్నుకుంటున్నది సంస్థలు కూడా మంచిగా పిల్లలండి చాలా మంది పిల్లలకి చదువు ఉండాలంటున్నారు. చదువుతో పాటు వ్యాయామం కానీ ఆడే పోటీ కానీ చాలా టైం అయిపోతుంది. అవుట్డోర్ గేమ్స్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది. ఐ రిక్వెస్ట్ డివైఓ గారు. అంటే మనము ఈ ప్రాక్టీస్ చాలా దూరంగా ఉన్నాం కనుక ఒక్కసారి మీరు ఆడేటప్పుడు కూడా మనకి ఆరోగ్యము
శరీరం ఎంతవరకు సహకరిస్తుందో చూసుకుంటూ ఆడండి. మన వలన మ్యాచ్ అటు ఇటు అవుతుంది అనేటటువంటివి ఏం వద్దు. యాక్చువల్గా మనం అంతా కూడా డివిజన్ అంతా ఒకటే, మీరు వెళ్ళినా ఒకటే, ఇంకో మండలం వాళ్ళు వెళ్ళినా ఒకటే, మరొకరు వెళ్ళినా ఒకటే. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అంటే పిల్లల్లాగా మనము అంటే ముందే చెప్పాం కదా, ఎంఈఓస్ అయితేనేమి, హెచ్ఎంస్ అయితేనేమి, మా అయితేనేమి, కొంత మీరు కూడా ఆదర్శంగా ఉండాలని రావటం జరిగింది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, కానీ కేవలం గేమ్స్ గురించి ప్రాక్టీస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇందులోని. అది ఒకటి చూసుకోండి. ఇక్కడ అంతే, మన డివిజన్ నుంచి కొంతమంది వెళ్తాం. మండలము అంటూ మీరు గట్టిగా మాత్రం పరుగులు ఎట్టటము, బంతి అని, అది మీ ఎంతవరకు సహకరిస్తుందో చూసుకోండి బాడీ. ఎందుకంటే మనం ఎవరో హనుమంతులం కాదు. హనుమంతుడు అయ్యి బాబోయ్ 7 యోజనాల సముద్రం దాటగలనా అంటే జాంబవంతుడు అందరూ అన్నారు నువ్వు దాటగలవు అని. ఆయన ఒక ఉతికేశాడు అవతలకి. కానీ మేము అంతా తప్పట్లు కొట్టి మెచ్చుకున్నంతట్లో మన ఆరోగ్యం మనకి సహకరించదు కనుక అది కూడా నేను అది కొంచెం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఎంఈఓ గారు, మన రామచంద్ర ఎంఈఓ వీర రాఘవరెడ్డి గారు. నేటి రామచంద్రపురం డివిజన్ లెవెల్ టీచర్స్ గేమ్స్కి అధ్యక్షత వహించినటువంటి డివైఓ లక్ష్మణమూర్తి గారికి, అలాగే చైర్పర్సన్ శ్రీదేవి గారికి, ఎంపీపీ భవానీ గారికి, కే గంగాధర్ ఎంపీపీ గారికి, అలాగే కౌన్సిలర్ మేడమ్స్కు, అలాగే వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు, అలాగే మరి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కు, మరి అలాగే డిఎస్ఓ యుఎస్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఈ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి, వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి టీచర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు. మరి హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి దాంట్లో భాగంగా మన టీచర్స్ వృత్తిపరంగా అనేక రకాల ప్రెషర్కి గురవుతున్నారు. కాబట్టి దీనిలో మానసిక ఉల్లాసం, గేమ్స్లో మానసిక ఉల్లాసం, స్పోర్ట్స్ ఫర్ స్పోర్టివ్నెస్, ఇప్పుడే డిఓఏ సార్ చెప్పారు, గెలుపోవటం సమానంగా తీసుకునే గుణం. దీనివల్ల టీచర్లు గేమ్లు ఆడితే కొంచెం మెంటల్ రిలీఫ్నెస్ వస్తుంది. తద్వారా శారీరక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం కూడా మనకి ఉంటుంది. మీరందరూ కూడా ఇలాగా కొంచెం డైవర్షన్ అన్నమాట. మన కమిషనర్ గారు ప్రెషర్ గురవుతున్నారు రీచ్ అని చెప్పి గేమ్స్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ గేమ్స్ ఆడటం వల్ల కొంచెం ప్రెషర్ నుంచి రిలీఫ్ అయ్యి రేపొద్దున పిల్లలకి ఇంకా చక్కగా బోధిస్తారు. పేరెంట్స్ ఏమన్నా గట్టిగా మాట్లాడినా స్పోర్టివ్గా తీసుకుంటారు అనమాట, ఎమోషన్ ఫీల్ అవ్వకుండా. పిల్లల తల్లిదండ్రులు వచ్చినట్లు మనం పేషెన్సీగా సమాధానం చెప్పడానికి, తద్వారా పిల్లలకు కూడా మనం యాక్టివ్గా ఉంటే పిల్లల్ని కూడా మనం యాక్టివ్గా తయారు చేయొచ్చు. ఈ డివిజన్ లెవెల్ 5 మండలాల నుంచి రావడం జరిగింది. దాదాపు 180 మంది క్రీడాకారులు, అఫీషియల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈవేళ రేపు 2 రోజులు ఈ పోటీలు జరుగుతాయి. మెన్కి వచ్చేసి క్రికెట్, ఉమెన్కి వచ్చేసి త్రోబాల్. ఆల్రెడీ ఫిక్చర్స్ కూడా వేసాం మేడం. ఆ రోజున మీటింగ్ జరిగినప్పుడు ఏ టీం దేని మీద ఆడాలో ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. రేపు సాయంత్రం మళ్ళా ఇక్కడ సెమీస్ ఫైనల్స్ ఉంటాయి మేడం. రేపు ఈవేళ ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి, రేపు సాయంత్రం సెమీస్ ఫైనల్స్ ఉంటాయి, సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మీరు అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుని, మన అందరూ ఒకటే డివిజన్ కాబట్టి మీలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఎవరు బాగా ప్రదర్శిస్తే వాళ్ళు నెగ్గుతారు. నెగ్గిన వాళ్ళని అభినందించండి. మనం లాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా. అలాగే అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ఎప్పుడు కూడా 2 కళ్ళు ఇక ఉన్నటువంటి రామచంద్రపురం మండల అధ్యక్షులు, అదేవిధంగా కేఎంఆర్ మండల అధ్యక్షులు వారికి స్వాగతం పలుకుతూ, ఎప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీని ప్రోత్సహించేటటువంటి మంచి మనసు మా వైద్యులు శ్రీ కేవీఆర్ హాస్పిటల్ అధినేత వారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారికి సతీష్ గారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈ సందర్భంలో ఇప్పుడు అంతా కూడా స్పోర్ట్ ప్లేయర్స్ అంతా కూడా ఈజ్ రెడీ టు మూవ్ ద ప్లే. మన మాటల కన్నా వాళ్ళ ఆటలు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే
మా కే గంగవరం మండలం తరఫున ఒకటి చెప్తున్నాం, గెలిస్తే కప్పు కొడతాం, ఒకవేళ ఏమన్నా తేడా అయినా మీ మనసులు గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. మరి ఐఏ డిస్ట్రిక్ట్ హెడ్ మా సత్యనారాయణ గారిని ఒక్క మాట. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈ రోజు రామచంద్రపురం డివిజన్ స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. టీచర్స్ ని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచితే పిల్లల్ని మరింత అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ చాలా చురుకుగా పాల్గొని ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. మీ అందరికీ అభినందనలు. అదేవిధంగా మన డివైఓ గారు సూచించినట్లుగా ఎవరు కూడా ఈ క్రీడల్లో గాయపడకుండా తగిన ప్రికాషన్స్ తీసుకుని క్రీడల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ క్రీడల్లో పాల్గొనే అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన కౌన్సిలర్ కేత సుజాత గారు కూడా ఒక్క మాట. అందరికీ గుడ్ మార్నింగ్. గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి మేడం గారికి, అంబటి భవానీ మేడం గారికి, ఎంఈఓ గారికి, అలాగే వేదికల అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయులు నిరంతరం జ్ఞాని అయ్యి ఒక దీపం నుంచి మరొక దీపాన్ని వెలిగిస్తారో అలాగా ఒక దీపమై ఒక వేల కోట్లాది మంది విద్యార్థి దీపాలను వెలిగించి సమాజానికి వెలుగునందించే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు పోటీలో పాల్గొనడానికి చిన్నపిల్లలాగా లైన్లో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక విద్యార్థి అభివృద్ధిలోకి వస్తున్నారంటే దానికి ఉపాధ్యాయులు ముఖ్య కారణం. అలాంటి ఉపాధ్యాయులు ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన క్రికెట్ బాల్ అలాగే ఉమెన్స్ గేమ్ త్రో బాల్ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నందుకు ఉపాధ్యాయులందరూ కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ అలాగే ఆల్ ది బెస్ట్ అమ్మ, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. అలాగే మా వార్డు నుంచి జిల్లా PRTU ప్రధాన కార్యదర్శినిగా చోడవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మంగ అమృతరావు గారు నియమితులయ్యారండి. మీ అందరి సమక్షంలో ఆయనకి నేను కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు. మరి మన స్పాన్సర్ గా మనకి వచ్చినటువంటి సతీష్ గారు, డాక్టర్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ గారికి గట్టిగా ఒకసారి క్లాప్ ఇద్దాం. మరి దేవుడు ఎక్కడో లేడు, డాక్టర్ రూపంలో ఉన్నాడు అంటాడు. అటువంటి సతీష్ గారిని మంచి మెసేజ్ మాకు అందజేయమని కోరుతూ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. సో మీ అందరికీ తెలుసు కదా, టీచర్స్ అంటే ఒక దేశం బాగుండాలంటే టీచర్స్ బాగుండాలి అంటారు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చుని మీ ముందు మాట్లాడడానికి కూడా నేను మా తెలుగు టీచర్ ఉన్నారండి, దశావతార మూర్తి గారు అని చెప్పేసి. ఆయన మన ఆలోచన విధానాన్ని చాలా ఇంపాక్ట్ఫుల్ గా మార్చారు. ఆయన ఏంటంటే టీచర్ అంటే ఓన్లీ పాఠాలు చెప్పడం కాకుండా మాకు 8th క్లాస్లో పాఠాలు తొందరగా అయిపోయినాయి అని చెప్పేసి ఆయన కొన్ని రామాయణం అని మహాభారతం అని కొన్ని జీవిత కథలు చెప్పారు. ఆయన 8th క్లాస్లోనే ఈ రకమైన కథలు చెప్పడం వల్ల కొంత ఆలోచన విధానం అయితే మారింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం పాఠాలు చెప్తే మనీ వస్తాయి, కానీ అది కాకుండా ఒక భవిష్యత్తు తరాన్ని నిలబెట్టాలంటే అంతకు మించి చేయాలి. అంతకు మించి ఏమైనా చేయగలంటే అది మీ చేతిలోనే ఉంది. సో ఒక భవిష్యత్ తరాలు మారాలన్నా, భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి చెందిన దేశం కింద మారాలన్నా అంతా కూడా టీచర్ల చేతిలోనే ఉంటుంది. అందుకే చెప్తారు ఒక దేశం బాగుండాలంటే టీచర్స్ బాగుండాలని చెప్పేసి. సో ఏంటంటే ఈరోజు మీకు ఏదైతే గేమ్స్ అవి పెట్టారో, ఎందుకు పెట్టారో, ఆరోగ్యం గురించి కొంచెం అవగాహన కల్పించడానికి గేమ్స్ పెట్టారు కదా. సో యాజ్ ఎ డాక్టర్గా నేను ఆరోగ్యం గురించి కొంచెం చెప్తాను. చాలా మంది ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్లోని
వాట్సాప్ యూనివర్సిటీలోని మీరు ఆ జ్యూస్ తాగండి ఎక్కువ కాలం బతికేస్తారు, ఈ జ్యూస్ తాగండి ఎక్కువ కాలం బతికేస్తారు. నేను చెప్పేది ఏంటంటే డైట్ అనేది ఒక పాత్ర పోషిస్తుంది, అర్థమైందా? అంటే మీ అందరికీ తెలుసు కదా గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేదు. అటువంటి టైంలో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఏది తొందరగా పంట పండుతాయనే ఉద్దేశంతో రైస్ ఒకటి, వీట్ ఒకటి వీటిని బాగా పండించారు. బట్ ఈరోజు భారతదేశం ప్రపంచంలో షుగర్ ఎక్కువ ఉండడానికి గల కారణం ఎందుకు? రైస్ తినడం వల్లే. అంటే నేను చెప్పేది ఏంటంటే డైట్ అనేది జబ్బులు తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం జబ్బులు కూడా పెంచుతుంది, అర్థందా? అలాగే ఇప్పుడు మనం మెయిన్గా చూస్తున్నాం ఏంటంటే మనకి ప్రతి జబ్బు కూడా కొంత టైం ఇస్తుందండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పక్షవాతం వచ్చినా సరే విత్ ఇన్ 4.5 hours మనం కనుక మంచి ఇంజెక్షన్ చేయించుకుంటే మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా టైం ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గుండె జబ్బులండి. మరి గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? పెరుగుతున్న వయసు కారణం, దాన్ని మనం ఆపగలమా? షుగర్ కారణం, దాన్ని కంట్రోల్ చేయగలం కదా. బీపీని కంట్రోల్ చేయగలం కదా, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయగలం కదా. మెనోపాజ్ ముందు ఆడవాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి, మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళకి కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ పెరుగుద్ది, హార్ట్ డిసీజెస్. అదేనా? మగవాళ్ళకి ఎప్పుడు కూడా రిస్పెక్ట్ అనేది ఉంటుంది. అంటే నేను చెప్పేది అంటే ఒక 40 years తర్వాత ఒకసారి వెళ్ళి అలా గుండె ఎలాగుంది, కిడ్నీ ఎలాగుంది, కొలెస్ట్రాల్ ఎలాగుంది, రక్తం ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటే బెటర్ అని. అంటే ఇప్పుడు మీరు పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, వాళ్ళు కూడా వింటున్నారు, వాళ్ళు వింటున్నారా లేదని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎగ్జామ్ పెట్టి మార్కులు వేస్తేనే కదా. అలాగే ఇప్పుడు మీరు డైట్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీ హెల్త్ సరిగ్గా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? పరీక్షలు చేయించుకుంటేనే కదా. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 40 years దాటిన తర్వాత బేసిక్ థింగ్స్ ఎలాగుండేనే చెక్ చేసుకోవడం ద్వారా అది మీ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబం ఉంటుంది. ఏదైనా సడన్ గా జరిగితే మన కుటుంబం రోడ్డున పడిపోయే పరిస్థితి ఉంటుంది, అవునా కదా? సో అది జరగకుండా ఉండాలంటే మహా అయితే సంవత్సరానికి తప్ప ఏదో గాల్లో ఎవడో ఏదో చెప్పాడు ఆ జ్యూస్ తాగు ఈ జ్యూస్ తాగంటే ఇంకా ఏముండదు. తర్వాత మనం మందులు మింగాల్సి వస్తుంది, అంతే కదా. సో హెల్త్ అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎడ్యుకేషన్, ఇటువంటి ఎడ్యుకేషన్ని మీరు మంచిగా పిల్లలకి, అంటే ఇప్పుడు బేసిక్గా టఫెస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ సెక్టర్లో. అంటే నేను పేరెంట్ కొంతమంది టీచర్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే టీచింగ్ అనే జాబ్ కాకుండా ఎక్స్ట్రా జాబ్లు మీకు తెలియదు ఏమంది నొప్పి కూడా కదా యాప్లో. సో కొంచెం ఆ జాబ్ ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల కొంచెం టీచింగ్ ప్రొఫెషన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం కానీ, స్ట్రెస్ ఎక్కువ అవడం కానీ. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఏంటంటే మనం పిల్లలు మాట వినలేదనుకో, గట్టిగా మాట్లాడినా గట్టిగా ఒక దెబ్బ వేసినా సరే ఇంతకుముందు పిల్లలు మారడానికి బాగుండేది. ఇప్పుడు అలా లేదుగా, పేరెంట్స్ ఇంటి నుంచి వచ్చేస్తున్నారు. సో చాలా టఫ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు చదువు అనేదే కాకుండా పిల్లల భవిష్యత్తు మార్చేటట్టు వాళ్ళకి చదువు పాఠాలే కాకుండా జీవిత పాఠాలు కూడా మీకు అవకాశం ఉన్నాడు చెప్తా ఉంటాయి కనుక మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించగలం అవుతాం. సో ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మంచిగా ఆడాలి, మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ తో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అడిగిన వెంటనే రామచంద్రపురం డివిజన్ లెవెల్ పోటీలు సార్ 5 మండలాల నుంచి వస్తున్నారంటే విన్నర్ రన్నర్ ట్రోఫీలు ఇండివిజువల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మీరు విన్నర్ రన్నర్ వస్తారో ఇండివిజువల్ ట్రోఫీతో పాటు ఇండివిజువల్స్ 10,000 రూపీస్ వర్త్ఫుల్ సార్ ఇచ్చారు. వారికి రామచంద్రపురం డివిజన్ తరఫున అలాగే రామచంద్రపురం మండల విద్యాశాఖ వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు. క్లాప్స్. ఇంకా టీచర్స్ రెస్పాన్స్ ఒక్కటండి. శ్రీలత గారు ఫ్రమ్ కపిలేశ్వర్ మండల్. సభాయ నమః. ఇక్కడ పేరు పేరుకి అందరికీ కూడా నమస్కారాలు స్వీకరించండి. ఇక్కడ మనం కలుసుకునేటువంటి కారణం ఏంటి అంటే మనకు తెలుసు ఒక ఛాంపియన్షిప్ గురించి పోటీ పడ్డాం, అవన్నీ కూడా మనం అనుకుంటూ వచ్చాము ఇక్కడికి. మళ్ళీ మనలో మనమే చాలా వరకు ఉన్నటువంటి స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకోవడానికి, ఆ రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వచ్చాము. ఆ విషయము మనకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడే మీరు విన్ అయిపోయారు అందరూ కూడా. ఎవరైతే కూర్చున్నారో ఏ మాత్రం కదలకుండా, స్టూడెంట్స్ ఎలా కూర్చుంటారో ఏ మాత్రం తగ్గకుండా, అంటే వీళ్ళు సరదాగా అన్నది కాదు, మనం నిజంగానే పిల్లలు అయిపోయాం, ఏ మాత్రం కదలలేదు. ప్లస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మాటలోనూ చూస్తూనే ఉన్నాం. అంటే టీచర్స్ మీద ఎంత గౌరవం ఉందో ప్రతి ఒక్కరి మాటల్లోనూ మనం చూసాం. అదొక్కటే కాదండి, నేను ఇంకొకటి కూడా విన్నాను.
ఇప్పటికీ కూడా మన చైర్పర్సన్ గారు ఇప్పటికీ ప్రతిసారి కూడా టీచర్స్ డే రోజు వాళ్ళ ఫేవరెట్ టీచర్ ని వెళ్ళి బ్లెస్సింగ్స్ అడిగి వస్తారు ప్రతి సంవత్సరము. ఇప్పటికీ ఆ విషయం తెలిసాక నాకు చాలా చాలా బాగా అనిపించింది. రియల్లీ ఇక్కడికి వచ్చామంటేనే విన్ అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, హిప్ హిప్ హురే. సభకి నమస్కారం. ఇక్కడికి మమ్మల్ని ఇలాగా ఆడడానికి పిలిచి మా బాల్యంలోకి మమ్మల్ని తీసుకెళ్లినందుకు ముందుగా విద్యాశాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆధునిక ఒలింపిక్ పితామహుడు బిఆర్ఈటి గోబర్టిన్ గారు చెప్పినట్టు ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ ఈజ్ నాట్ విన్నింగ్ బట్ టేకింగ్ పార్ట్ అండ్ ఫైటింగ్ వెల్. వీఆర్ ఆల్ రెడీ టు ఫైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్. మా కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ సార్. మరి వచ్చినటువంటి మా పెద్దలు సత్యం గారికి, అలాగే మరి పీడీస్ వెనకాల నిలబడాలి ఫోటో కోసం. పీడీస్ ప్లీజ్. మరి అలాగే సత్యం గారికి, మా గౌరవ డివైఓ గారికి, చైర్పర్సన్ ఆఫ్ మున్సిపాలిటీ రామచంద్రపురం శ్రీదేవి గారికి, కే గంగవరం ఎంపీపీ నాగమణి గారికి, అలాగే మా ఎంపీపీ భవానీ గారికి, అలాగే కౌన్సిలర్స్ అందరికి పేరు పేరున డిఎస్ఓ గారికి, ఐఏ సార్కి, అలాగే మా హెడ్ మాస్టర్స్ ఆఫ్ ఆల్ ది హై స్కూల్స్, అలాగే మా పీడీస్ కి, ఎంఈఓస్ కి, టీచర్స్ కి అందరికి గట్టిగా ఒకసారి క్లాప్ కొట్టేసి ఒక్క స్నాప్ తీయాలి సార్. ఒక్క స్నాప్, బ్యూటిఫుల్ స్నాప్ రావాలి. సీన్ రావాలి. మా ఆన్సీన్ గారు దగ్గర రావాలి ప్లీజ్. పీడీస్ అందరూ, పీడీస్ ఆన్సీన్ ముందుకు రావయ్యా బాబు. ఒక్కసారి అయిపోయింది. ఇంక చివరికి వచ్చాం. ఎప్పుడు అని చూస్తున్నటువంటి సన్నివేశం రానే వచ్చింది. అదిగో 1, 2 మీరు ఫోటో తీసేసుకోండి సార్, గ్రూప్ ఫోటో తీసేయండి. 3, 4 అని ఎంపీపీ గారు, ఎంపీపీస్ ఇద్దరు అటు చూడండి మేడం. చైర్పర్సన్ గారు, డివైఓ గారు త్రో బాల్ ని స్టార్ట్ చేస్తారు. రెడీ 4, 3, 2, 1 గో అంటారు. అద్భుతంగా ఈ 2 రోజులు కూడా ఆడుకుందాం. ఓకేనా? ఒక్కసారి వన్స్ అగైన్ ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. గట్టిగా చప్పట్ల వర్షం కురిపించమని కోరుతూ భారత్ మాతా కి చెయ్యెత్తాలి సార్. భారత్ మాతా కి, మేరా భారత్. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి నుంచుందాం. ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కూడా, ఎస్కేపీజీ అండ్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ రండి సార్, దగ్గర రండి. ఒక్క స్నాప్ తీయించండి సార్ దగ్గర. డివైఓ కదా ఉన్నాడా? ఓకేనా? మరి మనం ఇప్పుడు వెళ్తున్నామండి, త్రో బాల్ కి వెళ్తున్నాం సార్. ఒక్కసారి పీడీస్ ఫస్ట్ త్రో బాల్. ఎవరికంటే ఫస్ట్ బ్యాచ్? త్రోబాల్ రామచంద్రపురం వర్సెస్ మండపేట. 2 టీంలు త్రోబాల్ కోర్టులో రిపోర్ట్ చేయాలండి. త్రోబాల్ రామచంద్రపురం వర్సెస్ మండపేట ఫస్ట్ బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్ రాయవరం వర్సెస్ కపిలేశ్వరం. అలాగే క్రికెట్ కపిలేశ్వరం వర్సెస్ రాయవరం 2 టీంలు రెడీ అవ్వండి. కపిలేశ్వరం వర్సెస్ రాయవరం 2 టీంలో క్రికెట్ పిచ్ దగ్గర రిపోర్ట్ చేయండి. త్రోబాల్ రామచంద్రపురం వర్సెస్ మండపేట త్రోబాల్ కోర్టులో రిపోర్ట్ చేయాలండి. క్రికెట్ కపిలేశ్వరం వర్సెస్ రాయవరం. బాల్